కోరుకుంటున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లలు అయితే గణపతిని చేయమని అడిగారు. పిల్లల కోసము నేనైతే ఒక రేగడి మట్టి తెచ్చి మెత్తడి ఎలాంటి రాళ్ళు లేకుండా చూసుకోవాలి. వీలైతే జల్లించి వేసుకోవాలి. ఇట్లా 6 ఉండలు అయితే చేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి. ఎట్లా తయారు చేయాలో చూద్దాం. నాకు వచ్చే స్టైల్ అయితే నేను చేస్తున్నాను. ఫస్ట్ ఉండనైతే ఇట్లా మనం ఏమంటారు పీట మాదిరిగా చేసుకోవాలి. తర్వాత దీని తర్వాత ఇట్లా పెట్టాలి. చాలా ఈజీగా అయితే వస్తుంది ఇట్లా. ఓకేనా? దీనైతే ఇట్లా కాలు అయితే వస్తుంది. కూర్చోవాలి అలా చేయాలి. మీకైతే ఒకటి చేయాలి. ఆల్రెడీ అయితే మేమైతే గణపతిని అయితే చేసేసాము. ఇక్కడైతే మా స్కూల్ అయితే వేసిపోదాం అనుకున్నాము. సెప్టెంబర్ మాసం పోషణ మాసం కదా, పోషణ గణపతి దేవుని అయితే రెడీ చేస్తున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరు కూడా ఇట్లనే రెడీ చేయండి. ఓకేనా? ఈడ పెడతాము. పిల్లల కోసం అయితే నేనైతే ఇంకో ఎంతో ముద్దుగా అయితే గణపతిని అయితే రెడీ చేసిన. మీరు కూడా ఇట్లనే రెడీ చేసుకోవాలి. ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. చిన్నప్పుడు అయితే చాలా మంది అయితే ఇట్లనే మట్టితోటి ఉండేది. మన పర్యావరణాన్ని రక్షించాలంటే మట్టి గణపతినే వీలైతే చేయండి. మట్టి గణపతినే పూజించండి. ఓకేనా? ఇంకా రండి. స్టాప్.